హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో గుమగుమలాడే టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ టమాటా రసం ఇంట్లో పెట్టుకుంటే పక్కన సైడ్ డిష్గా కూర అవసరం లేదు, ఫ్రై అవసరం లేదు, ఓన్లీ పాపడ్స్తో హ్యాపీగా తినేసేయచ్చు. ఇలా నేను చూపించినట్టుగా ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ గుమగుమలాడే టేస్టీ టమాటా రసాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ టమాటా రసానికి నేను ఇక్కడ 1/2 kg వరకు బాగా పండిన టమాటాలను తీసుకున్నానండి. 1/2 kg టమాటాలకి ఒక 20 grams దాకా చింతపండు సరిపోతుంది. అంటే ఒక నిమ్మకాయ సైజంత చింతపండు సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోనే చింతపండుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా ప్యూరీని మనం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకోండి. అందులోకి స్ట్రైనర్ని పెట్టి మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఇందులో నుంచి టొమాటో తొక్కలు, పీచు, పిక్కలు అన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసేటప్పుడే అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చేత్తో పిసుక్కుంటూ ఈ తొక్కల్ని సపరేట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ దాదాపు 1 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేశానండి. 1/2 kg టమాటాలకి 1 లీటర్ దాకా వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా సపరేట్ చేసుకున్న ఈ తొక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటా రసంలోకి 1/2 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా ఉప్పు, ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ రసాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటా రసంకి మనం రసం పొడిని తయారు చేసుకుందాం. అందుకు స్టవ్ మీద చిన్న ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ దాకా కందిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, ఇంకా కొన్ని మెంతులు, ఇంకా 3 ఎండుమిర్చిని కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇలా కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలా దినుసుల్ని చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మనం చేసే క్వాంటిటీకి ఈ రసం పొడి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రసం పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, ఇంకా 1 స్పూన్ కందిపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొంచెం కరివేపాకు, ఇంకా 1/2 కప్పు దాకా ఉల్లి తరుగుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఈ తాలింపుని మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న రసం పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ దాకా రసం పొడిని వేస్తే సరిపోతుందండి. ఇలా ఈ రసం పొడిని ఫ్రై చేశాక ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రసం యాడ్ చేశాక ఒక్కసారి బాగా కలుపుకొని ఈ రసాన్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి. మనం స్టవ్ మీద పెట్టిన రసం క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గాలి. అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవాలి. దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఆ తర్వాత ఈ రసం అనేది కాస్త తగ్గిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రసాన్ని పక్కన పెట్టుకోండి. అంతే అండి, గుమగుమలాడే టొమాటో రసం రెడీ అయిపోయింది. ఈ టొమాటో రసం మరుగుతున్నప్పుడే ఆ స్మెల్తో కడుపు నిండిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టి అన్నంతో పక్కన పాపడ్ పెట్టుకొని ఈ రసాన్ని మనం హ్యాపీగా తినేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ టొమాటో రసం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 3 to 4 days ఫ్రిడ్జ్లో పెట్టుకున్న స్టోర్ ఉంటుంది. మరి ఈ టొమాటో రసాన్ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇంకా సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.